మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంలోని అలవలపాడులో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వ్యక్తి వద్ద నుంచి 10 మద్యం క్వార్టర్ బాటిల్స్ను దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి పట్టుకోవటం జరిగింది. మద్యం బాటిల్స్ను సీజ్ చేసి వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ రైడ్లో కానిస్టేబుళ్లు నాగరాజు, సాయిబాబు పాల్గొన్నారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేస్తుంటే అటువంటి వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 మండలాల్లో కూడా 23 మద్యం షాపులు ప్రభుత్వ నిబంధనల మేరకు నడపడం జరుగుతూ ఉంది. అన్ని షాపులు కూడా రూల్ పాటించేటట్లు వాళ్ళకి శిక్షించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మార్పుగా అక్యురేట్గా అమ్మడం కానీ, అదేవిధంగా షాపులో క్లోజ్ చేసి అమ్మడం కానీ, లేదా ఉదయం 10 గంటల ముందు కానీ లేదా 10 గంటల తర్వాత కానీ రాత్రి షాపులు అనేవి ఓపెన్ చేయడం జరగట్లేదు. అన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ను పాటిస్తూ మద్యం వ్యాపారం అనేది ఇక్కడ ఈ దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మేము దర్శి పట్టణంలో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ షాపులను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు పెడతాం జరుగుతూ ఉంది. ఒక ఆదర్శప్రాయమైన మద్యం వ్యాపారం ఎట్లా ఉండదో దాన్ని ఇక్కడ మేము దర్శి స్టేషన్ పరిధిలో మేము దాన్ని పాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల గ్రామాల్లో అక్కడక్కడ బెల్ట్ షాపులు నడుస్తున్నాయనే సమాచారం మాకు వస్తూ ఉంది. సమాచారం వచ్చిన వెంటనే మేము నోటు చేసి అక్కడ ఎక్కడైతే కంప్లైంట్ ఉందో అక్కడ అటెండ్ అయ్యి అక్కడ కేసులు బుక్ చేసి బెల్ట్ షాపులు కూడా నిర్మూలించే దానికోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడాను కురిచేడు మండలం అలవలపాడు అనే ఊళ్ళో ఒక వ్యక్తి దగ్గర ఏదో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సమాచారం మేరకు దాడులు చేసి అతని దగ్గర ఒక 10 బాటిల్ సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడాను ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలు ఏదైతే ఉన్నాయో డ్రగ్స్, ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళకి ఈ మత్తు పదార్థాల వల్ల కలిగే అనాథాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కురిచేడులో ఉన్నటువంటి ప్రభుత్వ జడ్పీ అండ్ జూనియర్ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో ఈ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పదార్థాల గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో విద్యార్థులకి ఈ మత్తు పదార్థాలు ఏ విధంగా వ్యక్తిని బానిసం చేస్తాయి, దానివల్ల విద్యార్థుల బంగారు జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయనేది విద్యార్థులకు వీడియో రూపంలో కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగుతాయని, అట్లాగే ప్రభుత్వం ఏదైతే మనకి ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటిని మద్యం వ్యాపారం విషయంలో, బ్రాంచ్ షాప్ నిర్వహణ విషయంలో ఎప్పటికప్పుడు తూచే తప్పకుండా పాటిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.